నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతోటి బక్కా జాడ్సన్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే. రైట్ అన్న. మా సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగడానికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో ఇది మొదటనా చివరనా అని కాకుండా ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం క్లియర్గా చెప్తారని భావించవచ్చా? 100% చెప్తా. రైట్. భవిష్యత్తులో బీఆర్ఎస్లోకి బక్కా జాడ్సన్ వెళ్ళను. రమ్మని ఏమైనా సంప్రదింపు చర్యలు జరుగుతున్నాయా? అట్లేం లేదు. సంప్రదింపు చర్యలు కూడా జరుగుతలేదు. అంటే ఈ నరసింహారెడ్డి అని చెప్పేసి 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పేసి మీరు ఆరోపిస్తూ ఉన్నారు ఒక జర్నలిస్ట్ పైన. నిజమా అది? బ్రదర్ 100% అది వాస్తవం. యాక్చువల్గా నాకేందంటే నాకు కూడా డౌట్ ఉండే. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు పక్కా ఇచ్చిండు కానీ నాకు ఒక జర్నలిస్ట్ విలేక నా కళ్ళ ముందు చూసిన. కానీ ఈరోజు ఆయన ఇంటర్వ్యూ చేయలేను, ఎప్పుడు తొలి వెలుగులో నేను చూసేది. కానీ ఆ మనిషి ఒకటేసారి 200 కోట్లు ఇది నిజమా? ఒకటికి 2 సార్లు అడిగిన. ఎఫ్ఐఆర్ చూపించిండ్రు, అన్నీ చూపించిండ్రు. వైవి సుబ్బారెడ్డి పేరు. వైవి సుబ్బారెడ్డి అంటూ ఎక్కడో ఉన్నాడు. అవును. ఆంధ్ర సీఎం చిన్నాయన రాజశేఖర రెడ్డి గారి వియంకుడు. అవును. ఆయనతోని ఈయన ఏం పోటీ పడతాడో, ఇంతగానో ఈయనకి ఎక్కడికి వెళ్ళి వస్తుందని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. కానీ నాకు లక్కీగా ఒక జర్నలిస్ట్ ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసి ఇట్లా నరసింహారెడ్డికి నేను ఫోన్ చేసిన, ఆయనదే ల్యాండ్ అంట, ఆయన ఇట్లా ఒరిజినల్గా ఒక ముస్లిమ్స్ అంతా కొట్లాడుతుండు, ఆయన 2-3 రోజులు జడ్జిమెంట్ వస్తాయని చెప్పిండు. నేను కామ్గా ఉన్నా. ఆ జడ్జిమెంట్ రావాలి, నా ల్యాండ్ నాది అని చెప్పాలి, ఇక చూసుకుందాం అన్నట్టున్నా. కరెక్ట్ అనుకున్నట్టు 2 రోజుల జడ్జిమెంట్ ఆయన ఫేవర్గా వచ్చింది. ఆయన నాదే అని నాకే పంపాడు స్లైడ్ పాత జర్నలిస్ట్ మిత్రుల ద్వారా. న్యాయం గెలిచింది, సత్యమే గెలిచింది, సత్యమేవ జయతి, చివరికి సత్యమే న్యాయం అయిపోయింది. నీదే, నేను కాదంటలే కదా, నరసింహారెడ్డిదే, వాళ్ళ తాత ముత్తాదు. మరి 200 కోట్లు ఎక్కడి నీకు? 200 crores ల్యాండ్ వర్త్, 2 ఎకరాల 8 కొండాపూర్ సెంటర్లా ఇంత ల్యాండ్, ఈ పైసలు నీకు ఎక్కడి అని చెప్పి నేను ఇలా ఆయన ఇచ్చిన ప్రూఫ్సే, నా ఏం లేవు, ఆయన ప్రూఫ్లు, ఈ ల్యాండ్ నాదని చెప్పుకుంది ఆయన, ఇది స్టేట్మెంట్, అవన్నీ తీసుకుపోయి ఇవాళ నేను ఇన్కమ్ ట్యాక్స్లో ఇచ్చిన. అక్కడ 100% కేసు ఫిట్ అవుతుంది, వీళ్ళు తప్పించుకునే ఛాన్స్ లేదు. నెక్స్ట్ అవసరమైతే ఈడీకి కూడా పోతా. ఒకటి ఏంటంటే ఈరోజు మీ అసొంటోళ్ళు త్యాగం చేసుకొని ఉన్నది లేని కష్టపడుకుంటా ఛానల్ నడుపుతారు. మీ లెక్క పదుల మంది. ఈరోజు ఇది మీకు చేతకాక మీరు ఇట్లా బతుకుతుండ్రు, మాకు చేతనైతే మేము బతుకుతాం. ఈరోజు ఒక జర్నలిస్ట్కు కార్పొరేషన్ చైర్మన్ ఒక చైర్మన్ ఎట్లా తీసుకుంటారు? వేణుగోపాల్ రెడ్డి అంటాడు తీసుకుంటూ. లిటరల్గా నేను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నువ్వు చేసే తప్పు, నీ స్టేట్మెంట్ తప్పు అని ఏలెత్తి చూపించినప్పుడు నేను కాంప్రమైజ్ చేస్తారా అని చెప్పి మాట్లాడాను. వీళ్ళు జర్నలిజం చేయలే. ఇంకో జర్నలిస్టు గాంధీభవన్ జర్నలిస్టే, నేను నెక్స్ట్ ఎవరు వస్తారు అని చెప్పేసి మా హరి గాంధీభవన్ పిఆర్ అడిగితే, అన్న నెక్స్ట్ 100% కాంగ్రెస్ 80 సీట్లు వస్తాయని చెప్పేసి 2.5 years బ్యాక్ చెప్పిన. నీకు కూడా నేను చెప్పాను. ఆ విలేకరు అంటాడు, అట్లా ఎట్లా చెప్తావు నువ్వు ఎట్లా చెప్తావు 85 ఎట్లా వస్తావు? మా ముందు చెప్పద్దు ఇట్లా అన్నోడు. ఫస్ట్ మంత్రి దగ్గర ఈయననే ఉన్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే, చెంచాగిరి చేసుకుంటా. ఇప్పుడు కూడా నన్ను చూస్తే దాచుకుంటా అంటు. నేను చూసి అడిగిన, నువ్వు ఏం తీడున్నావు అని. వాడేమో చైర్మన్ అవుతారు, పిఆర్ఓలు అవుతారు, తెల్లాలేస్తే వీళ్ళే ఉంటారు. ఒక్కరోజు కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ఒక వార్త చేసింది లేదు, ఒకరోజు మాట్లాడలేదు. వీళ్ళు మొత్తం రేవంత్ దగ్గర జోకుడు. అలా నరసింహారెడ్డి గారు నంబర్ 1 జోకుడు, లాబింగ్ చేసుడు, ఆ జర్నలిస్టులు అందరిని తీసుకుపోయి కల్పించుడు. ఇవే నరసింహారెడ్డి అమ్మ ఇంత దొరికింది బాధాప్తి. నేను ఇప్పుడు తక్కువ చెప్తున్నా, చాలా కోట్లు ఉన్నాయంటే నేను చెప్తే ఎవరు నమ్మరు. కానీ ఇంట్లో 200 కోట్ల మాత్రం నాదే, ఆయన ఒప్పుకున్నాడు. ఐటీ ఓర్లో నాకు ఆయన జవాబు చెప్పాలి. రైట్. ఓకే. బక్కా జాడ్సన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నారా అని అంటే? చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఒక దుర్మార్గుడిని మొయ్యాల్సి వచ్చింది నేను అనుంటే. నేను జనానికి జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఉండేటోని. నా అంతటా నేనా రాలేను. నన్ను పంపిన రోజు ఇదే ఇంటికి చిన్నారెడ్డి వచ్చిండు. చిన్నారెడ్డికి నేను సస్పెండ్ చేసే ఇష్టమే లేదు. ఎందుకంటే రేపు జరగబోయేటి ఏందో ఆయన స్పష్టంగా తెలుసు. నన్ను 91 వెళ్ళి చూస్తుండు, వనపర్తిలో నేను చదివినప్పటి నుంచి చూస్తుండు. ఈ రేవంత్ రెడ్డి పిచ్చిలేసింది, నియాసన పంపితే దుకాణం వేరే ఉంటుంది అని చెప్పి నాకు నువ్వు చెయ్యనట్టు నేను చూస్తాను అన్నా. నేను కాంప్రమైజ్ గాను, నేను ఇట్లనే ఉంటా, నువ్వు సస్పెండ్ చేయని నేను. జడ్సన్ ప్లీజ్ ఒక 3 నెలలు, ప్లీజ్ 3 నెలలు, ఏ సవాలే లేదన్నా సస్పెండ్. అసలు వాదన నువ్వు సస్పెండ్ చేయని నేను వాదించినబ్బా.
రిజల్ నాకు బయటకు రావాలని ఉండే, ఓకే. నేను ఆ ఘోరాలు నేను చూడలేకపోతుండే. రేవంత్ రెడ్డి సస్పెండ్ చేసిండు. నేను అసలు చాలా మూల కారణం ఏంది బక్కా జడ్సన్ సస్పెండ్ చేయడానికి? ఇలా నేను ఇండైరెక్ట్గా చేసిన పని కేటీఆర్ కూడా హెల్ప్ కావచ్చు. అదేంటంటే నవంబర్ 7వ తారీఖు కోడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్లా 4,350 కోట్ల వరకు, అది ఒరిజినల్ దాని రేట్ వచ్చి 1,500 కోట్లు ఉండే, 1,400 కోట్ల వరకు. దాన్ని పెంచి ఎప్పుడు ఫిబ్రవరికి వెళ్ళి మొన్న పోయిన నెల లోపే 3,000 కోట్లు పెంచేసారు. పెంచేసి సగం పంచుకోర్రు. అది పేపర్స్ డాక్యుమెంట్స్ అన్ని దొరికినాయి, దేశభక్తులు నాకు ఇచ్చిండ్రు. నవంబర్ 7వ తారీఖు మేఘా కృష్ణారెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇద్దరు 1,150 ఇద్దరిది ఫస్ట్ ప్యాకేజ్ 3.9 ఉంటే సెకండ్ ప్యాకేజ్ కూడా 3.9కే ఇద్దరికి కేక్ పంచిన సగం పంచుకున్నారు. అలా నాకు డాక్యుమెంట్లు అన్న హైలైట్ ఏం తెలుసా, ఇవాళ ఎల్ఎన్టీ అంటే పెద్ద కంపెనీ, ఎస్ఎన్టీ అయినా కట్టగలుగుతారు. ఈ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వరకు 4,350 వరకు ఈ ఎల్ఎన్టీ వాడు కట్టలేడు, వీడు వేస్ట్ ఫెలో అని ఇద్దరిని తీసుకున్నారు. సీసీ రోడ్ బ్యాచ్ని ఇద్దరు దొంగలే, మేఘా కృష్ణారెడ్డి గారు దొంగ, ఇద్దరు దొంగలని తీసుకొచ్చి ఆడ రెడ్ హ్యాండ్ దొరికిండ్రు. నవంబర్ 7కు నేను కేసు పెట్టిన, నాకు ఏడ దొరికినట్టు కేటీఆర్ మీద క్విట్ ప్రో పెట్టింది కదా 55 కోట్లే. ఏసీబీ దగ్గర తెల్లారి నేను పోయినా, కేటీఆర్ది 55 కోట్ల స్కామ్ తప్పైనప్పుడు నా దగ్గర కాంగ్రెస్ పార్టీకి మేఘా కృష్ణారెడ్డి ఇచ్చిన బాండ్ పేపర్లు ఎలక్షన్ టైంలో ఇచ్చిండ్రు, ఇది క్విట్ ప్రో ఇది ఇచ్చింది కాబట్టి ఆయనకు 1,150 కోట్ల వరకు ఇచ్చిండ్రు. చాలా దీని మీద ఎంక్వైరీ చేయని ఏసీబీకి ఇచ్చిన. ఇప్పుడు నా పెద్ద గీత ముందు ఈ చిన్న గీత అయిపోయా, ఈయన అరెస్ట్ చేస్తే వీళ్ళు అరెస్ట్ అవుతారు అని సందిగ్ధంలో ఇప్పుడు పడ్డరాలు. ఇప్పుడు అంటే మీరు కాంగ్రెస్ నుంచి బయటకు రావడానికి ఇదే కారణం. ఇవన్నీ అంటే నిరుద్యోగుల తరపు నిలబడ్డాము, ఇచ్చిన హామీలు కూడా అన్ని నేను వ్యతిరేకం ఉందే, ఇన్ని హామీలు మనం ఇవ్వద్దని చెప్పి హామీలు కూడా అసలు అవసరం లేని హామీలే. అయితే వీళ్ళు ఎందుకు ఇచ్చిందంటే మేమేం కష్టపడలే, మేము పని చేయలే, పోరాటం చేయలే, వస్తుందంటే మాకు పేరు రాదు కదా, హామీలు చూసి ఇచ్చినామని ఇద్దరు సిపాయిలు డిప్యూటీ సీఎం ఇద్దరు సంతకాలు పెట్టి బాండ్ పెట్టి మరి బాండ్ తీసుకుపోయి జనాలలో పంచారు. వచ్చి అది వల్ల వచ్చిందని అన్నాను, అది లేకున్నా 85 వచ్చు, అవి ఏవి లేకుండానే 85 వచ్చు. వీళ్ళు తుగ్గులక్క గాని లెక్క వ్యవహరించి రోజు కనబడుతున్నారు. కాబట్టి ఇంతగానం తిడుతూ ఉన్నారు, ఇంతగానం అపోజ్ చేస్తూ ఉన్నారు కదా, అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని జడ్సన్ రండి మీరు అని చెప్పేసి ఆహ్వానిస్తే ఎవరు, నేను పోరా దాన్ని ప్రాణమే పోయింది, ఐడియాలజీ దాని ప్రాణమే పోయినప్పుడు ఇక నేను ఎట్లా పోతా, నాకు రాహుల్ గాంధీ నుంచి కాల్ వచ్చినా పోను, వాళ్ళ మీద కూడా అసహాయం అయిపోయింది. మనసు ఎందుకు ఇరగొట్టిందంటే అంత కలరు గట్టగా నేను వేరే పార్టీని ఊహించుకోలేకపోతున్నాను. అసొంటోళ్ళు ఒక క్రిమినల్ ముందు దిగజారిండ్రు నా బాధ. ఒక క్రిమినల్ 83 కేసులు ఉన్నాయి, రెడ్ హ్యాండ్ దొరికిన కేసులు 420 కేసులు ఉన్నాయి నా దగ్గర, అన్ని డాక్యుమెంట్స్ 420 నంబర్ ఉన్న కేసు ఉన్నది. అసొంటోని చీఫ్ మినిస్టర్ చేయడానికి ఇంత దిగజారిందండి కాంగ్రెస్ పార్టీ, ఇంతకన్నా మోకాలం పోతుంది ఏంది వాని ముందు. ఇచ్చిన 10 మంత్రి పదవిలో వానికి ఏమున్నాయని 10 చెప్పు, హోము, బర్లు గొర్రెలు చేపలు కోళ్ళు, విద్య మున్సిపల్, ఏంది ఇవన్నీ, సోషల్ వెల్ఫేర్, హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, 3 శాఖలు ఇవి. హైయర్ ఎడ్యుకేషన్ వేరే ఉంటుంది, టెక్నికల్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ వేరే ఉండేటి అన్ని ఒక్కనికే. అట్లా ఇన్ని పదవులు ఒక్కనికి ఇచ్చి ఏంది ఇది ఎటు తీసుకుపోతుండ్రు, విప్పు కూడా చేయలేదు ఇదివరకు. అవును, కాబట్టి పార్టీకి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ పైసలు కావాలి. ఆ బాండ్స్ అన్ని చూసిన, డాక్యుమెంట్స్ అన్ని చూసిన, ఇక వీళ్ళు ఆ పార్టీ కాదు పార్టీ వేరే అని అర్థమైపోయింది. ఇక నాకు పోవాలని లేదు. అంటే రాజకీయం చేయాలి, రాజకీయ నాయకుడు కావాలన్న షోక్ కానీ లేకపోతే ఆశ కానీ లేదా బక్క జడ్సన్? ఒకప్పుడు ఉండే బ్రదర్, ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళకు స్పైన్ బ్రెయిన్ లేని వాళ్ళు కావాలి, మందుల సామేలు ఇట్లుంటే మరి తలకాయల మెడలు పడిపోవాలి. బలరాం నాయక్ మన బ్రెయిన్ స్పైన్ ఉంది, జల ఆలోచన నిటారుగా ఉండేవాటి వాళ్ళకు వాళ్ళకొద్దు. అంటే అంతే. నేను ఎమ్మెల్యే అయితే 1000% రేవంత్ రెడ్డిని చీఫ్ మినిస్టర్ కానిచ్చేటోని కాదు. రేవంత్ రెడ్డి అందులో కరెక్ట్ పని 100% అడ్డం పండుకుంటుంది, రచ్చ చేయొద్దు, సవాలే లేదు, అందులో డౌటే లేదు. నీకు అంత కష్టం ఎందుకు రేవంత్ రెడ్డి అంటే క్యారెక్టర్ కదా. నీ పార్టీ ఏం పార్టీ? ఓ విజయభాస్కర్ రెడ్డి ఎక్కడ, ఒక రాజశేఖర్ రెడ్డి ఎక్కడ, ఒక నేదురమల్లి ఎక్కడ, ఒక చెన్నారెడ్డి ఎక్కడ, ఒక రేవంత్ రెడ్డి ఎక్కడ, ఏంది వాళ్ళతోని ఏం పొలిక?
చీఫ్ మినిస్టర్ పోస్తా, చీఫ్ మినిస్టర్ పోస్తా ఇవ్వాలనుకున్నట్టే బ్రదర్. చీఫ్ మినిస్టర్ పోస్ట్ ది లార్జెస్ట్ పోస్ట్ ఇన్ డెమోక్రటిక్ స్టేట్. అది ఒక రాష్ట్రంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో అతి పెద్ద ఉన్నతమైన పోస్టు. అవును. ఇవాళ చీఫ్ మినిస్టర్ అయిపోయింది. చీప్, దాన్ని చీప్గా దిగజార్చిండ్రు, దాని స్థాయి మొత్తం తగ్గించేసారు. మీరు ఎందుకు ఇంత చీప్గా మాట్లాడుతున్నారు అని అంటే, చీప్ అనే పదం మరి చీప్గా చేసినప్పుడు చీప్ అనే పదంలో వేరే ప్లేస్ లేదు కదా. చీప్ అనే పదానికి చీఫ్ అనేది ఉన్నతమైన పదవి ఉంటే నేను అట్లా అడిగేటోని, అది అక్కడికి లేదు కదా. రైట్, ఓకే. మీరేమన్నా ఈ టీపీసీసీ పదవికి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉండేనా అప్పుడు? నేను ఆల్రెడీ పోస్టర్నే ఉండే. నేను ఏఐసీసీ మెంబర్ ఉండే రేవంత్ రెడ్డి రాకముందే, పిసిసి జనరల్ సెక్రటరీ ఉండే రేవంత్ రెడ్డి రాకముందే, జార్ఖండ్ ఇన్ఛార్జ్ ఉండే, జార్ఖండ్. నేను కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్ ఎలక్షన్స్ 2017 5 ఇస్తే 4 గెలిపించాను. రాహుల్ గాంధీ సాక్షి దానికి 5 ఇస్తే 4 గెలిపించిన ఫస్ట్ టైం. అసలు ఇది నా ట్రాక్ రికార్డు. ఇవన్నీ రేవంత్ రెడ్డి రాకముందే. కాబట్టి నాకేం పదవులు, వాళ్ళు నాకు ఇచ్చే పదవులు ఏమున్నాయి కొత్తగా? వాళ్ళు ఇచ్చే వాళ్ళ దగ్గర నాకు ఇచ్చే పదవే లేదు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఎక్స్పెక్ట్ చేసిరా మీరేమన్నా? చిచి, నాకు ఆ స్థాయి నేను ఎప్పుడు అడగలే, ఎప్పుడు కూడా పెట్టుకోలే. అందుకే నిరాశ చెందిరేమో అని అనిపించింది. నేను ఏడ చెందలే క్రాంతి. నాకు ఎక్కడ కూడా నేను పదవి కోసము ఏడ కూడా వ్యామోహం పల్లే, పదవి కావాలని ఏడ కూడా అడగలే. ఇగో క్రాంతి, ఎలక్షన్స్ కాకముందే రేవంత్ రెడ్డి మీద నేను స్టార్ట్ చేసిన. ఆ రోజుకే ఎంబడి అసొంటిది నాకు టికెట్ వస్తాయని ఎట్లా అనుకుంటా? నాకు టికెట్ రాదని అప్పుడే తెలుసు. ఏకంగా చీఫ్ మినిస్టర్ అయ్యాడు. చీఫ్ మినిస్టర్ అవుతారని కూడా తెలుసు. ఎలక్షన్ అయినా తెల్లారనే ప్రెస్ మీట్ పెట్టిన. 30వ తారీఖు ఎలక్షన్ అయితే 1 డిసెంబర్ 2023కు నేను ఎలక్షన్ ప్రెస్ మీట్ పెట్టి నా సీఎం చేయొద్దని చెప్పిన. వాళ్ళు 5వ తారీఖు ప్రకటించారు. వాళ్ళకి కావాల్సింది డబ్బులే కాబట్టి అంతే. అంతకుమించి నాకు రాదని తెలుసు నాకు ఆల్రెడీ. మీకు పర్టికులర్గా రేవంత్ రెడ్డికి ఏడా చెడింది అని అంటే మీ ఇద్దరికి? ఒకటి, ఆయనకు అభద్రత భావం. ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళంటే భయం. నాతోని 1 to 1 చాలాసార్లు డిబేట్ చేశారు. నేను ఎప్పుడు ఆయనకంటే నాకు ఎక్కువ తెలుసు అనే ప్రయత్నం నేను ఎప్పుడు చేయలే. పిసిసి ప్రెసిడెంట్ మనకెందుకు, పిసిసి అధ్యక్షుడు అయ్యేదాకా నాకు రెగ్యులర్గా ఫోన్ చేసేవాడు, రెగ్యులర్గా మాట్లాడేవాడు. పిసిసి ప్రెసిడెంట్ అయినాక కూడా నాకు ఫోన్ చేశాడు. తర్వాత నాకు ఢిల్లీలో ఉన్న పరిచయాలు, నాతో పనిచేసిన వాళ్ళు అవన్నీ చూసి ఆయన కొంచెం జంకిండు. కొన్ని ఐడియాలజీ ఉన్నది, నాకు మంచి కాంప్రమైజ్ అట్లా లేడు. అన్న, మీకు వైఎస్ఆర్ అంటే చాలా అభిమానం, ఇంట్లో ఫోటో కూడా ఉన్నది కదా. వైఎస్ జగన్ అంటే అభిమానం ఉన్నదా? రాజశేఖర రెడ్డి సింగిల్ పీసు. ఆయన మీద ఉన్నంత వేరే వాళ్ళ మీద జగన్ నాకు పరిచయమే. జగన్ పరిచయమే, రెగ్యులర్ కలుసుకుంటున్నాం. కానీ నాకు రాజశేఖర రెడ్డి ఆయన సింగిల్ పీస్. ఆయన తర్వాత చచ్చిపోయిన వివేకానంద రెడ్డి మరి ఇట్లా రామచంద్ర, కేవీపీ రామచంద్ర అయితే ఇప్పుడు కూడా నేను రెగ్యులర్గా కలుస్తా. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీలో మీకు రేవంత్ తర్వాత సరైన లీడర్ అని అనిపించేటటువంటి వ్యక్తి ఎవరు? దామోదర్ రాజనరసింహ. దామోదర్ రాజనరసింహ అంతే, ఆయన తప్పించి ఇంకెవరు అనిపించారు? శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు మన దావోస్ పోయారు కదా, దావోస్ పర్యటనలో తెచ్చినటువంటి 1000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు అన్నీ కూడా వట్టియేనా లేకపోతే నిజమేనా? అంటే నీకు కరెక్ట్ అని అనిపించిందా? నీకు వ్యక్తిగతంగా కరెక్ట్ అని అనిపించింది ఎక్కడన్నా? కొంచెం డౌట్గానే ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. నేను చెప్తాను, ఫ్రూట్గా చెప్తా. అంటే నేను ఈ ప్రశ్న అందరిని అడుగుతున్నా. అట్లా బ్రదరు, డాలర్ విలువ పడిపోయింది ఏది ఇంటర్నేషనల్ మార్కెట్లో. మన రూపీ అయితే మొత్తానికి విలువ లేకుండా పోయింది. నెంబర్ 1. ఇవాళ మన దగ్గర ఉన్న పెట్టుబడులు మొత్తము తరలించబడినట్టుగా ఫస్ట్ వీళ్ళ పరిపాలన రాగానే ఫస్ట్ 9 నెలలు సర్వనాశ కుప్ప చేసి పెట్టారు. అందులో నెంబర్ 1 హైడ్రా, రెండోది 144 సెక్షన్. ఇమీడియట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ నవంబర్ 2వ తారీఖు అమెరికాలో మీటింగ్ పెట్టిండ్రు. ముఖ్యంగా తెలంగాణలో పెట్టిన ఇన్వెస్టర్స్ అని పెట్టి ఆడ 144 సెక్షన్ ఉంది నెంబర్ 1. రెండవది మన హైడ్రా పేరుతో మొత్తం కూల్చివేతలు జరుగుతున్నాయి, శాంతి భద్రతలు లేని పరిస్థితి ఉన్నది అని అంటే వాళ్ళు మొత్తం బ్యాక్ వెళ్ళిపోయినారు. వాళ్ళు అక్కడికి మీరు వచ్చేయండి అని చెప్పి. ఓకే. దీన్ని ఇవాళ డల్లాస్లో జరిగింది ఏంటనంటే సేమ్ అదే చంద్రబాబు నాయుడుతోని నువ్వు నన్ను లేపు, తెలంగాణ పర్ క్యాపిటల్ ఈజ్ వెరీ హై అని ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించాడు నెంబర్ 1. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ సెటిలర్సే వ్యాపారం చేస్తున్నారు. రెండవది ఏంటంటే 1,00,000 వీళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు. హైడ్రా ఎవరెవరి కూలగొట్టాలి, ఎవరికి కూలగొట్టద్దు పెద్ద. ఇప్పుడు కూలగొట్టని అమ్ముడు పోవాలి, అమ్ముడు పోతలేవు కాబట్టి 1,78,000 కోట్లు. రెండవది. మూడవది, వీళ్ళు చాలా వరకు భూములు ఆక్రమించారు, చాలా ల్యాండ్స్ ఆక్రమించారు. ఆ ల్యాండ్స్ అమ్ముడు పోవాలి.
అది ఇవాళ కొత్త ప్లాట్లు కానీ కొత్త ఫ్లాట్లు కానీ కొనడానికి ఎవరు ధైర్యం చేస్తలేరు. అవును. ఉన్న పైసలు ఏదో ఒకటి చేసి దాచిపెట్టుకునే పరిస్థితి రిజిస్ట్రేషన్ ఆఫీస్ 2. కాబట్టి 1,78,000 కోట్లు పెడుతున్నామని చెప్పి ఒక నమ్మకం అనిపిస్తే ఇగో 3 ఏళ్ళు పట్టుకున్నారబ్బా ఈయనతో ఒక 5-6 పోయిన దోస్తులు 4 ఏళ్ళు అనుకో రాదు. ఇది 1,78,00,000, ఇది 2 కోట్ల లక్షలు, ఇది 2.5 కోట్ల లక్షలు, ఇది 3 కోట్ల లక్షలు. 4 ఇట్లకు ఏళ్ళు పట్టుకుంటే ఈ 3 పట్టుకుంటే ఎవరు నమ్మాలన్నా ఇదే పట్టుకుందామని అందరూ ఇదే పట్టుకుందాం. ఇది ప్రచారం పెట్టుకున్నారు. మొత్తం ఆయన మనుషులే, ఆయన ఎంబడి ఉండేటోళ్ళే, ఆయనతో సెటిల్మెంట్ చేసేటోళ్ళే, ఆయనతో సెటిల్మెంట్లో పాల్గొన్న వాళ్ళే ఫ్లెక్సీలు వేయించారు. ఓకే, వేరోడు ఎవ్వడేయలే. కేవలం ఇది. ఇంకోటి ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసి, ఈయన డిపిఆర్లు చూసి, ఇంకోటి ఎంఓయూలు అంటున్నాను కదా, ఎంఓయూ అనే దానికి ఎక్కడ కూడా లీగలైజ్ ఉండదు. ఎంఓఏకు ఉంటుంది, మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ ఎక్కడ జరగలేదు, కాంట్రాక్ట్ ఎక్కడ జరగలేదు, కాంట్రాక్ట్ కూడా ఎక్కడ ఇచ్చిపుచ్చుకోవడం జరగలేదు. ఎంఓయు అంటే పరీక్ష అప్లై చేసిండు, హాల్ టికెట్ కూడా రాలే, ఓకే, అప్లికేషన్ పెట్టారా నౌకరు వచ్చిన స్వీట్లు బండ్స్ ఎట్లుంటుంది, ఇయర్ అట్టున్నది. ఇంకోటి మీకు ఇంటర్నేషనల్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే, ఇలన్ మాస్క్ అసొంటోళ్ళు కానీ, ట్రంప్ కూడా బిజినెస్ మ్యానే, అసొంటోళ్ళు నీకు పెట్టుబడి పెట్టే ముందు నువ్వు నేనైనా మనం ఒక బయోడేటా ఇస్తాం. మన బయోడేటా మన పర్సనల్ స్క్రూటినైజ్ చేస్తారు. వీనికి మన పైసలు ఎట్లున్నాయి, వీనికైనా అప్పులు ఉందా, వీని క్యారెక్టర్ అన్ని కేసులు ఉన్నాయా అంటే 83 క్రిమినల్ కేసులు ఉన్నవానికి 1000% ఎవరు పెట్టుబడి పెట్టాడు. పైగా తిట్టుకుంటాడు, అరే ప్రియాంక గాంధీకి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఏమో ఇట్లా తయారైనరు, పోయి క్రిమినల్ తెచ్చిపెట్టిందని. నేను ఛాలెంజ్ చేస్తున్నా బ్రదర్, ఛాలెంజ్ చేస్తున్నా. తెలంగాణకు ఒక చాక్లెట్ కంపెనీ కూడా రాదు. చాక్లెట్ కంపెనీ కూడా బయట దేశం వాడు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళను ఎందుకు నువ్వు నన్ను రీజన్ అడుగు, నేను కష్టంగా చెప్తా. ఓకే, కేటీఆర్ దగ్గర ఉన్న జయేష్ రంజన్నే నువ్వు తీసుకుపోయినావు, కొట్టుని పట్టుకపోలే కదా. ఈ 10 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, ఈ 10 సంవత్సరాల జయేష్ రంజన్ గారు ఏం సాధించిండ్రు చెప్పండి. ఆయన ఎందుకు తీసుకుపోయినావు, ఆయన ఏం సాధిస్తాడని తీసుకుపోయినావు. సాధించలే అంటే తీసుకోపోదు, సాధించడం అంటే సాధించలే అవతలే అయితే అర్థమైందా. అంటే నువ్వు తినటంలో ఏదో ఒకటి ఉండాలి. అలా సాధించలేదని చెప్పినా నువ్వు ఇరకపోతావు, సాధించినా ఇరకపోతావు. నా దృష్టిలో ఆయన ఏం సాధించలే జయేష్ రంజన్ అంటోని, ఎందుకు తీసుకుపోయినావు, అబద్ధాలు ఎట్లా. కానీ దీని మీద క్లారిటీగా జయేష్ రంజన్ అంటోని ఎందుకు నువ్వు అక్కడికి తీసుకుపోయినావు, ఆయనతోని మీకు వచ్చిన లాభం ఏంటి. మరి గతంలో నువ్వు కేటీఆర్ ఒక ఫ్యాక్టరీ కూడా తేలేదంటే మరి దానికి జయేష్ రంజన్ బాధ్యుడు కాడా. జయేష్ రంజన్ బాధ్యుడు అయితే మరి నువ్వెట్లే, నీకైతే హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, నీకు ఎవడో ఒకటి అనువాదం చేయాల్సిందే. కేటీఆర్ కంటే సొంతంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, మేనేజ్ చేస్తాడు. నీకు అనువాదం కావాల్సిందే జయేష్. నువ్వు అనువాదం లెక్క ఈయనని తీసుకుపోవాలంటే ఆయన కంటే ప్లేస్ చాలా మంది ఉన్నారు, వాళ్ళని తీసుకోపోవచ్చు. ఈయన జయేష్ రంజన్ దగ్గర ఈయన ఇరకపోయాడు. అందుకని నేను ఖచ్చితంగా పగడబందిగా నేను చెప్పగలిగేది ఏంటంటే, తెలంగాణకు చాక్లెట్ పిప్పర్మేట్ కంపెనీ లాస్ట్లో బెలూను ఆడుకునే పిల్లలు ఆడుకునే బుగ్గల కంపెనీ కూడా ఎవడు పెట్టాడు. ఎందుకు అంత తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోయిందా, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే? చంద్రబాబు నాయుడు చూసిన జాలేస్తుంది. రిజిస్ట్రేషన్స్ డైలీ 50కి 100 ఉండి సీరియల్ నంబర్లో తీసుకునే రిజిస్ట్రేషన్లు ఇవాళ 2 పడిపోయినాయి. ఇన్కమ్ పడిపోయింది కదా. నీకు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ జరుగుతాయో ఆ పైసలతోని వాడు మందు షాప్కి పోయేది, లిక్కర్ మందు పడిపోయింది కదా. నీకు సేల్స్ పడిపోయినాయి కదా. ఎప్పుడైతే ఇవన్నీ వ్యాపారాలు పైసలు అనేది రొటేషన్ కావాలి, రొటేషన్ అయితే పైసలు అన్ని వ్యాపారాల్లో పోతాయి. అవన్నీ కూడా పండుకున్నాయి కదా. ఈరోజు నువ్వు ఇచ్చిన పెన్షన్ కానీ అవి కానీ వేరే పైసలు కానీ తీసుకుపోయి వాళ్ళు అదే బార్కో మందుల షాపున్నో ఏదో కానీ ఇవాళ పర్ క్యాపిటల్ పెరిగిందని చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్పిండు అంటే తెలంగాణ గొర్రెలు ఏం చెప్తే నమ్ముతారు, మా ఖాళీగా ఉన్న ఆంధ్ర ప్లాట్లు కొనుక్కుంటారు అని అంటే ఎట్లా. ఇవాళ ఈ డ్రామా అంతా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గేమ్ మొత్తము బ్రదర్. ఒక దల్లాసులో 2 జరిగినాయి, 2 పెద్ద మహాకుట్రలు. రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకుని ఇష్టం లేదు. మంత్రి పదవి విస్తరణ కోసము రాహుల్ గాంధీ నాకు సపోర్ట్ చేస్తలేడు, ఇష్టం లేదు, ఆపుతుండు. ఈయన ఎట్లా బీకాలనా అని చూస్తుండు. అని కొన్ని రోజులు కేంద్రంలో ఉన్న ఎంపీలను తీసుకొని మంత్రులందరినీ కలిసి బ్లాక్మెయిల్ చేసిండు. ఇది ఇట్లా అయితే అట్లా లేదని చంద్రబాబు నాయుడే కదా ఇప్పుడు మధ్యలో గొట్టంగాడు ఎన్డీఏ గవర్నమెంట్ ఆయన వల్ల నిలబడ్డది కదా. కాబట్టి గొట్టంగానే పట్టుకుని మీటింగ్ పెడదామని చెప్పేసి బ్లాక్మెయిలింగ్. అది కూడా చంద్రబాబు నాయుడు స్వెటర్ కూడా వేసుకోలే, అవును, ఖద్దరు వేసుకుంటూ ఇది అంతే దాదాపు 75-80 ఏళ్ళు ఉంటావు. నువ్వు జాకెట్ మీద జాకెట్, మళ్ళీ దాని మీద బ్లౌజు, మళ్ళీ ఇంత బూట్లు సాక్స్లు ఎవ్వరికి పెట్టిన సలి ఈయనకే పెట్టిందంట.
ఫడ్నవీస్ ఆయన తరహాలు తయారైన సెంటర్ కోట్ వేసుకొని ముగ్గురు సీఎంలు మంచిగా కూస్తున్నారు, నిండు ముత్తైదు లెక్క కూస్తున్నారు. ఈ ముగ్గురిట్లల్లా ఆయన చీఫ్ మినిస్టర్కి కనబడ్డదా? ఒక బ్రదర్, ఒక న్యూఆర్ అడ్రస్సింగ్ ఇంటర్నేషనల్ వరల్డ్ ఎకనామిక్ సెంటర్లను అడ్రస్ చేస్తున్నావు నువ్వు. నీ డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లుండాలి? అక్కడ చూసి మా సీఎం ఇక్కడ ఒక లైటర్ బాబు లెక్క కూర్చుండు. అలా లైటింగ్లు కొట్టి నీకు పోయిన లెక్క ఉన్నది, కానీ ఒక రాష్ట్ర ప్రతినిధి లెక్క పోయిన లెక్క లేదు. ముఖ్యమంత్రి మీరు గట్ల అరే లైటర్ బ్రదర్, నువ్వు డ్రెస్ నువ్వు కింద విజువల్ నడుపు, నువ్వు పక్కన ఫోటో పెట్టాను దయచేసి. నేను చెప్పింది అబద్ధమా కాదా? ఈ ఫోటో పెట్టాను నేను చెప్పింది పక్కన సైడ్ లా. నాకైతే లైటర్ బాబు లెక్కనే లైటింగ్ కొట్టడానికే పోయినట్టు ఉన్నది. ఏది భరత్ అని నువ్వు సినిమాలో మహేష్ బాబు లెక్క ఫీల్ అయ్యిందని ఆ టైప్ లా ఈయన వేషం భాష అంటుంది. ఆడ కాంగ్రెస్ పార్టీ జరిగింది ఎన్డీఏ, ఫడ్నవీస్ ఎన్డీఏ, చంద్రబాబు ఎన్డీఏ, నేను సగం నువ్వు కాకుండా నేను ఇక్కడ పోతా అని బెదిరింపుడు. ఎవరికి? కాంగ్రెస్ కు. కాంగ్రెస్ వల్ల బ్లాక్ మెయిలింగ్ మనోడు మాస్టర్ కదా. అయితే డల్లాస్ జరిగింది మొత్తము. అందరినీ ఒక దిక్కు ఫ్లాట్లు అమ్ముకోవాలి, ఇంకో దిక్కు భూములు అమ్ముకోవాలి, కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ చేయాలి, ఇవన్నీ ఎజెండా మీద పోయింది. మనకి లాస్ట్ టైంలో పెద్ద బొక్క ఎవరికంటే తెలంగాణ ఖజానాకు పెద్ద బొక్క. ఎట్లా అంటే 10 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చులకని తీసుకుపోయారు. 10 రూపాయలు కూడా పట్టుకురాలి పెట్టుబడి, పైన ఇంకో 20 కోట్ల బొక్క. 10 రూపాయలు కూడా ఎవరు ఇయ్యడు బ్రదర్. ఎందుకు ఇస్తారు బ్రదర్? వాడు ఎందుకు ఇస్తాడు చెప్పు? వాడి ఇంటికి పోతే వాడి చాయ్ కూడా వాడు చాయ్ కూడా పైసలు ఇయ్యనాడు, వాడు ఇయ్యనాడు. అదొక సెంటర్ అంతే. అదే మన ఇన్వెస్ట్మెంట్ చేసేటోడు కాదు అది, అదొక వేదిక. నువ్వు వేరే కంపెనీలో ఒప్పించుకోవాల్సిందే. వాళ్ళు పెట్టాలని ఒప్పుకుంటే వాళ్ళే వచ్చి పెడతారు, నువ్వు ఏం తిరగాల్సిన అవసరం లేదు. నీ బ్రదర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఉంటుంది ఒక కంపెనీ పెడితే. నువ్వు ఎన్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు పట్టుకొచ్చినావు బ్రదర్? తెలంగాణ ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారు. నాసోని దొంగను సీఎం చేస్తేనే వీళ్ళు ఏమంటలేరు అని చెప్పేసి నువ్వు చెప్పి బోర్డులు వేపించి 1,78,000 కోట్ల రూపాయలు ఒకటే స్టేషన్లో తెచ్చిందని నీ దగ్గర బ్రోకర్ గాన్లతో ఫ్లెక్సీలు వేయించుకొని, ఆయన దగ్గర బ్రోకర్ గాన్లు వాళ్ళంతా వాళ్ళ ఫ్లెక్సీలు వేసిన వాళ్ళు మన కార్తీక్ ఉండు కదా, సబితేంద్ర రెడ్డి కొడుకు. కార్తీక్ దగ్గర గేట్ కాడ కూర్చునేటోళ్ళు, ఆయన ఎంబడి ఉండేటోళ్ళు అంతా తెల్లారు లేస్తే. అసొంటి వాళ్ళు 1,78,000 కోట్లు తెచ్చేసిండు. వెనక విమానంలో వచ్చేసినాయి. ఇక కూర్చొని లెక్క పెట్టడానికి మిషన్లు కూడా తయారైపోయినాయి. ఇక పెట్టుబడులు వేర్ ఇస్ ద డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్? అట్లనే పిచ్చోని చేయలే బ్రదర్. వచ్చేసినాయి వెనక పైసలు వచ్చినట్టే. అంటే మళ్ళా 20 కోట్ల రూపాయలు అదో బొక్క ఈ అడ్వర్టైజ్మెంట్లకు, ఈ బోర్డులకు, వాటికి వీటికి, పేపర్ యాడ్స్కు మళ్ళీ బొక్క 20 కోట్లు. మొత్తం తెలంగాణకు 30 కోట్లు పెద్ద బొక్క. వీళ్ళు 30 కోట్ల ఖర్చు, అడ్వర్టైజ్మెంట్కి 20 కోట్లు, వీళ్ళు పోయి వచ్చినందుకు 10 కోట్లు. మనకు తెలిసింది జీవోలలో చూసినాయి. ఇక వేరే ఇంకేం చేసిండ్రో భగవంతునికి ఎరకాలి. రైట్. మీకు టీడీపీ అంటే కోపం అన్న? చాలా. అందుకోసమే టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తులను మీరు సహించరు. కృష్ణకాంత్ పార్క్ పోయినరా మీరు? కృష్ణకాంత్ పార్క్ ఎప్పుడైనా పోయినా? పోలే. కృష్ణకాంత్ పార్క్ ఎప్పుడు కట్టిండ్రు? చంద్రబాబు నాయుడు కట్టిండు 1998. కృష్ణకాంత్ గవర్నర్ చచ్చిపోయినాక. కృష్ణకాంత్ గవర్నర్ కోసమే ఎందుకు కట్టిండు? ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడినిచ్చి ఈయన ముఖ్యమంత్రి చేసి సహకరించింది కాబట్టి కట్టిండ్రు. అది ఎక్కడ కట్టిండు? యూసుఫ్ కూడా పెద్ద చెరువు మూసేసి కట్టిండు. యూసుఫ్ కూడా ఎక్కడుంది? రంగనాథ్ ఇంట్లో ఉన్నది. రంగనాథ్ అక్కడనే అబ్బా. అర్థమైందా? ఒకటి ఇది. ఇంకోటి ఇప్పుడు నేను చెప్తున్నా, ఇవాళ నా కోపం ఎందుకు? నా తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ నాకు తెలుసు, సేల్స్ ఎంత ఉందో నాకు తెలుసు, వ్యాట్ ఎంత వస్తుందో నాకు తెలుసు. అర్థమైందా? దీనికి ఎన్ని ట్యాక్స్లు వస్తున్నాయో మనకు తెలుసు. 2,400 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే తెలంగాణకి రావాల్సిన పైసలు ఆంధ్రకు డైవర్ట్ అయినాయి. నా కోపం రాదా? నా దగ్గర టీడీపీ మీద కోపం. టీడీపీ అంటే బ్రదరు వాళ్ళు నా తెలంగాణ మీద పగబడుతున్నారు కదా, తెలంగాణ మీద పగబడుతున్నారు. పగబట్టినప్పుడు మనకు న్యాచురల్గా పర్సనల్గా ఏం పొగ ఉంటుంది. ఇదే అంటే ఇప్పుడు ఈ అపోజిషన్లో ఉండి కొట్లాడేనా? అంటే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ మీద ఏం ఆశ లేదా మీకు? ఏముంటుంది బ్రదర్? ఇప్పుడు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి ఇచ్చిండ్రు తెలంగాణ వాళ్ళకు, ఇచ్చిన వాళ్ళు తప్పించుకపోయినరు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం అని చెప్పి బ్రదర్ అన్నిటికంటే గ్రామ సభలు అవుతున్నాయి కదా. గ్రామ సభలు అన్నిటికంటే నీలాం ఏమవుతుంది తెలుసా? మన పేదరికాన్ని నీలాం చేస్తుంది ఈరోజు. నీలాం ఆత్మగౌరవం నువ్వే అంటావు. ఇవాళైన పేదోడు, జడ్సన్ అంటోడు పేదోడు, జడ్సన్ ఇలా పొద్దున గంజే తాగుతారు అంటే నా పాలోడు వచ్చి నిన్ననే కాదరా బగారన్నం తిన్నది వాడు అడిగి ఆడ ఇజ్జత్ తీసుకొని తీర్మానం చేయాలి. వీడు అడక్క తినేటోడే, వీడు పక్కీరుగాడే, వీడికి ఏం లేదు అని చెప్పి సర్టిఫై చేస్తే వీళ్ళు రేషన్ కార్డు ఇస్తారు. అక్కడికి ఇప్పుడు మేధావి అంటాడు మాట్లాడకుంటే ఇక మనం కూడా ప్రశ్నించకుంటే ఎట్లా క్రాంతి?
రైట్. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు, కాంగ్రెస్ పార్టీ దోసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెచ్చినటువంటి నిధులు కూడా ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా సరైనవి కావు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మన 4 పథకాలు వాళ్ళు ప్రారంభించి దానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేశారు. దీన్నన్నా ప్రశంసిస్తారా, ప్రశంసించరా? బ్రదరు, ఇప్పుడు నీ వెనక క్రాంతి, నీ వెనక నీ తల మీద 5,535 ఓట్లు ఉన్నాయి. ప్రామిస్ చెప్తున్నా 5,335 ఎంటికలు ఉన్నాయి. నేను లెక్క పెట్టినా, నేను అబద్ధం చెప్తే నువ్వు లెక్క పెట్టుకో అని నేను మొత్తం అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటా. క్రాంతి లెక్క పెట్టేసిన, విజయం సాధించేసిన, 5,35 ఎంటికలు ఉన్నాయి, ఒక్క ఎంటిక కూడా మిస్ కాలే, మీరు లెక్క పెట్టుకుంటా అని చెప్పేసి నేను అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటా, ప్రచారం చేసుకుంటా, అన్నీ చేసుకుంటా. ఈ పరిస్థితి ఎందుకు క్రాంతి? ఇప్పుడు నువ్వు ఉన్నాయంటావా, కూర్చొని లెక్క పెడతావా? నీ అమ్మ ఇంత తలగా నొప్పింది అయ్యా ఉన్నాయంటావు. పథకాలు కూడా అంతే, నిధులు వచ్చేసినాయి, పథకాలు వచ్చేసినాయి, నేను ఏడ వాదించాలి? ఒకడేమో 5 లక్షల మందికి ఇచ్చేసిన అంటాడు, ఒకడేమో 3 లక్షల మందికి ఇచ్చేసిన అంటాడు, ఒకడేమో ఆల్రెడీ మా రాతండి దీక్షలు తీసేసిన, మొత్తం బంగారు గిన్నెలు వచ్చినాయి, ఇక ఆయన వండుక తింటూనే ఉన్నారు, నేను పోయి వడ్డించడే ఉండను ఓడంటాడు. వాస్తవానికి పబ్లిక్ వెళ్ళి రియాక్షన్ నాకు జరిగింది. అట్లా రైతు రుణమాఫీ జరిగింది. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ పైసలే ఇచ్చింది అనుకో, పైసలు ఇచ్చి వాళ్ళ రైతులతోని పాలతోని ఫోటో కడిగించుకుండ్రు. ఏదో ఒక్క ఊర్లోనన్నా ఒక 10 మంది రైతులు జమ్మాయి ఈయన ఫోటో పాలతో గడిగిందా? పుణ్యానికి ఇచ్చింది ఏంటనంటే 100% సక్సెస్ఫుల్ ఏంటంటే ఫ్రీ బస్సు. ఆ బస్సులల్లో నెక్స్ట్ ఇంకో అంశం మీరు తహకీకాత్ చేసుకోండి. ఆర్టీసీ ప్రైవేటైజేషన్ కాబోతుంది, అది మేఘా కృష్ణకి ఇవ్వబోతుండ్రు. ఓకే, నెక్స్ట్ జరగబోయేది ఇదే. అర్థమైందా? అంటే మీకు హింట్ ఇస్తున్నా. ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ బస్ అని చెప్పినావు, నువ్వు కొత్త బస్సు వేసినావా, కొత్త డ్రైవర్ని ఇచ్చినావా? ఇరికి జావు అట్లా పో అని అన్నారు. కానీ ఏమున్నా నాకు సదుపాయం ఏం ఇచ్చాను, అలానే ఇరికి పోయినా. వాడికి ఫుల్ వస్తుందని చెప్పి ఈ ఆపేటోడు ఆడ ఆపిన ఉరికి ఎక్కిన. కాబట్టి దానితో పథకాలతో నాకు ఏది ఇది లేదు. ఫీ రియంబర్స్మెంట్ జరిగిందా? జరగలేదు. 49 మంది విద్యార్థులు చచ్చిపోయినరా? వాళ్ళని ఎవరైనా పోయి పరామర్శించలేదు. ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాక ముఖ్యమంత్రి పోయిండు? ఎక్కడికి పోలేదు. ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ఎన్ని పోయిండు? మెడికేర్ హాస్పిటల్ 2 దాఖలు ఓపెనింగ్ పోయిండు. ఒకసారి గాంధీ పోలే, ఒకసారి ఉస్మానియా పోలే. ఇంట్లో కూర్చొని మ్యాప్ వేస్తుండు, ఉస్మానియా దవాఖానా కడతానని. కడతావు, కాంట్రాక్ట్ ఇస్తే కమిషన్ వస్తాయి. నిర్మాణాలు కాదు కదా. నువ్వు ఉన్న పేషెంట్ ఎట్లున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్. ఒకసారి గాంధీ దవాఖానా పోయి పరిస్థితి ఏంటుందని ముఖ్యమంత్రిగా నువ్వు చూడాలి కదా. నీవు విద్యా వైద్య అందరూ ఒక ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది తిడతారు. నేను పాశం యాదగిరి వాళ్ళ ముందు కూడా చెప్పిన ఒకసారి, విద్యా వైద్యం గురించి ఆలోచించాడు వాడు బ్రిటిష్ వాడైనా సరే, రజాకర్ అయినా సరే, వాడు గొప్పోడు. నీకు రజాకర్ని అందరు తిడతారు. రజాకరు ప్రపంచంతో పోటీ పడి ఉస్మానియా యూనివర్సిటీ కట్టిండ్రు, మనం నాశనం చేసుకున్నాం. నీమ్స్ దవాఖానా కట్టిండు, క్యాన్సర్ దవాఖానా కట్టిండు, నీలోఫర్ దవాఖానా కట్టిండు, పంచతంత్ర కాలేజీలు కట్టిండు, మహబూబియా స్కూల్, మహబూబా కాలేజీలు కట్టిండు. ఏ పిల్లనే పెట్టుకొని అర్థమైందా? నిజాం కాలేజీ కట్టిండు. ఇవన్నీ తీసుకొని వచ్చిండు. నువ్వేం కట్టావు? తిట్టేటోడు ఏం కట్టిండు? నిజాంను తిట్టేటోడిని. ఏం కట్టిండు? నిజాం పిల్లలు అరాచకాలు ఎవరు చేసిండ్రు? రేవంత్ రెడ్డి వాళ్ళు పక్క నుండి చేసిండ్రు. రేవంత్ రెడ్డి వర్గం చేసిండ్రు, ఊళ్ళ మీద పడి భూములలో కానీ ఇల్లు కానీ ఆ వర్గాలు చేసినాయి. కాబట్టి ఈరోజు వాళ్ళు చేసే పాలన కూడా మీరు చేస్తలేరు కదా. కాబట్టి మెచ్చుకుంటాం క్రాంతి. ఎప్పుడైతే ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నాయో మనం ఎట్లా మెచ్చుకుంటాం? రైట్. కేసీఆర్ ఈ అధికారం కోల్పోయిన తర్వాత ఇన్ని రోజులు బయటకు వచ్చి పెద్ద మాట్లాడింది లేదు, ఓన్లీ ఎంపీ ఎలక్షన్ల తర్వాత. మీ అభిప్రాయం ఏంది కేసీఆర్ మీద? బ్రదర్, కేసీఆర్ అందరు అనుకుంటారు కేసీఆర్ రాత్రి అంతా తాగుతాడు, పొద్దుగాల 11 గంటలకు. అది అబద్ధం. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన పొద్దున 6 గంటలకు లేస్తాడు, అన్ని పేపర్లు చదువుతాడు. లాస్ట్లో ఆదాబ్ హైదరాబాద్ పేపర్ కూడా చదివాడు. అన్ని పేపర్లు మళ్ళీ మొత్తం చదువుతాడు. నెంబర్ 1 టైవీ ఆయన నా స్టేజ్ లెవెల్. ఆయన 24/7 పాలిటిక్సే చేస్తాడు. ఆయన ఎవరైనా కలిసినా పాలిటిక్సే. కార్తీక్ను పిలిపించుకొని కారెక్కినా పాలిటిక్సే. సునీత లక్ష్మణ్ పిలిపించుకున్నా పాలిటిక్సే. ప్రతి దాంట్లో ఒక మెసేజ్ పోతూ ఉంటుంది. ఆయన ఇది పబ్లిక్ను ఒక ముడి సరుకు లెక్క చూస్తాడు. ఏ కులానికి లంకె కట్టాలి, దేనికి లంకె కట్టాలి, ఏం చేస్తే నాకు ఓటు వస్తుంది అని. దాంతో ఆయన సీరియస్ పొలిటీషియన్. ఆయన్నే
కానీ సైలెంట్గా కూర్చుంటాడు. ఇవాళ నేను బయటకు వచ్చేస్తే నాకు అందుకే కొడుకుని తిప్పుతున్నాను. కొడుకును తిప్పుతున్నాడు ఆయన. కొడుకు మీటింగ్లు పెట్టించేది ఆయన్నే, మాట్లాడేదైనా సెట్టింగ్ చేసేదంతా ఆయన్నే. కానీ కొడుకును ప్రొజెక్ట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఈజ్ వెరీ యాక్టివ్. ఓకే, యాక్టివ్ ఉన్నాడు అని 100% యాక్టివ్. భవిష్యత్తులో మీరు ఏమైనా బీఆర్ఎస్లో చేరుతారా? ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు నేను, లాస్ట్ క్వశ్చన్ కూడా అదే అనుకుంటున్నా. 100% చేర బ్రదర్. అందరు నా క్యారెక్టర్ పోగొట్టుకోదలుచుకోలేను. ఒకవేళ ఒత్తిడి వచ్చి రండి బీఆర్ఎస్లోకి తప్పకుండా అని కేసీఆర్ గారు స్వయంగా మిమ్మల్ని ఆహ్వానిస్తే? నేను నా మెడలో ఇంకో కండువ నేను ఊహించుకోను. నాకు ఏ పోస్ట్ ఇచ్చినా నేను పోను. ఏ పదవి నేను ఛాలెంజ్ చేస్తున్నా, దీన్ని గట్టిగా రికార్డ్ చేసి పెట్టుకో. ఓకే, నేను దానికంటే నేను పోయిన వాళ్ళ పరిస్థితి చూసినా అంత దిగజారి ఒక మనిషి మన క్యారెక్టర్ పోగొట్టుకొని అట్లా ఉండడం నాకు ఇష్టం లేదు. 1000% నేను పోను, ఇంకో పార్టీ పోను. మొత్తానికి బక్కా జార్సన్ గారు చెప్తున్నటువంటి అంశాలని గమనిస్తే కనుక క్లియర్గా దావోస్ పర్యటన రేవంత్ రెడ్డి చేసినటువంటి తెచ్చినటువంటి కోట్ల వ్యవహారం సంబంధించి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు, భవిష్యత్తులో మరి బక్కా జార్సన్ గారి భవితవ్యం ఏంది అన్న అంశాల మీద పూర్తి స్థాయిలో మరి ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పడం జరిగింది. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.